హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే చాలామంది యూట్యూబర్స్ వన్స్ వాళ్ళొక వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళకి వీడియో అనేది కొన్నిసార్లు గ్రీన్ డాలర్ సింబల్ రాకుండా ఎల్లో డాలర్ సింబల్ అయితే వస్తుంది. సో ఈ ఎల్లో డాలర్ సింబల్ వస్తే ఖచ్చితంగా అయితే వాళ్ళకి వీడియో మీద అయితే ఎటువంటి యాడ్స్ అయితే ప్లే అవ్వవు. సో వాళ్ళకి యాడ్స్ ప్లే అవ్వవు కాబట్టి ఆ వీడియో మీద అయితే ఎటువంటి రెవెన్యూ అయితే వాళ్ళకి రాదు. సో ఈ ఎల్లో డాలర్ సింబల్ ఎందుకు వచ్చిందంటే మన వీడియోస్ మీద, సో మన వీడియో అనేది యాడ్స్ ఫ్రెండ్లీగా లేకపోతే ఖచ్చితంగా అయితే మనకు వీడియోకి వన్స్ మనకు వీడియో యూట్యూబ్ పబ్లిష్ చేసిన తర్వాత అయితే ఇమీడియట్గా మనకి ఎల్లో డాలర్ సింబల్ అయితే వస్తుంది. సో మనకు వీడియోకి ఎల్లో డాలర్ సింబల్ వస్తుందా లేకపోతే గ్రీన్ డాలర్ సింబల్ వస్తుందా అయితే మనకు తెలియదు. సో నేను ఇప్పుడు ఒక సింపుల్ ట్రిక్ అయితే నేను చెప్తాను. సో మనకు వీడియో అనేది యూట్యూబ్లో పబ్లిష్ చేయకముందు అయితే మనకు వీడియోకి గ్రీన్ డాలర్ సింబల్ వచ్చిద్దా లేకపోతే ఎల్లో డాలర్ సింబల్ వచ్చిద్దా అనేది మనం ముందే తెలుసుకోవచ్చు. మనకు వీడియో అనేది పబ్లిష్ చేయకముందే మనం తెలుసుకోవచ్చు. సో ఆ సింపుల్ ట్రిక్ ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, అలాగే తెలియజేస్తాను కూడా. సో మీరు వన్స్ యూట్యూబ్లో 100% మీ యొక్క వీడియో అనేది అప్లోడ్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా పబ్లిక్లో కానీ లేదా షెడ్యూల్లో పెట్టి మీరు యూట్యూబ్లో డైరెక్ట్గా పబ్లిష్ చేస్తారు కదా, మీరు అలా పబ్లిష్ డైరెక్ట్గా చేయమాకండి. సో ఇక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే వన్స్ మీ యొక్క వీడియో అనేది 100% ప్రాసెస్ అయిన తర్వాత మీరు మీ యొక్క వీడియోని కాసేపు ఒక 30 మినిట్స్ అన్లిస్టెడ్లో పెట్టండి. సో మీ యొక్క వీడియోని పబ్లిక్లో పెట్టకుండా అన్లిస్టెడ్లో పెట్టి పబ్లిష్ చేయండి. సో కాసేపు ఒక 30 మినిట్స్ మీ యొక్క వీడియోని యూట్యూబ్లో అన్లిస్టెడ్లో ఉంచి అప్పుడు మీరు పబ్లిక్లో అయితే మీరు పబ్లిష్ చేయండి యూట్యూబ్లో. సో మీరు ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు అన్లిస్టెడ్లో పెడతారు కదా, ఒక 30 మినిట్స్ అలా పెడతారు కదా. సో అలా పెట్టినప్పుడు మీకు తెలిసిపోద్ది, అంటే మీ వీడియోకి గ్రీన్ డాలర్ సింబల్ వచ్చిద్దా లేకపోతే ఎల్లో డాలర్ సింబల్ వచ్చిద్దా అని మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. సో యూట్యూబ్ వాళ్ళు ఆ గ్యాప్లో అయితే మీకు మీ యొక్క వీడియోని రివ్యూ చేసి మీ యొక్క వీడియో మానిటైజేషన్ స్టేటస్ అయితే వాళ్ళు తెలియజేస్తారు. సో అప్పుడు మనకు వీడియోని పబ్లిష్ చేయాలా లేదా అనేది మనం డిసైడ్ అవ్వచ్చు. సో చాలామందికి తెలియక డైరెక్ట్గా వన్స్ వాళ్ళకి వీడియో అనేది 100% ప్రాసెస్ అయిన తర్వాత అయితే డైరెక్ట్గా వాళ్ళు పబ్లిక్లో పెట్టి పబ్లిష్ చేస్తుంటారు యూట్యూబ్లో. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి వన్స్ ఎల్లో డాలర్ సింబల్ వస్తే వాళ్ళకి వీడియో మీద అయితే ఎటువంటి యాడ్స్ అయితే ప్లే అవ్వవు. సో వాళ్ళకి వీడియో అనేది యూట్యూబ్లో ఉన్నా లేకపోయినా ఒకటే, సో ఎటువంటి రెవెన్యూ అయితే వాళ్ళకి రాదు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, వన్స్ మనకు వీడియో అనేది యూట్యూబ్లో 100% అప్లోడ్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా మనకు వీడియో అనేది పబ్లిక్లో పెట్టి పబ్లిష్ చేయకుండా మనకు వీడియో అనేది కాసేపు ఒక 30 మినిట్స్ మనకు వీడియో అనేది అన్లిస్టెడ్లో పెట్టి పబ్లిష్ చేయండి. సో వన్స్ 30 మినిట్స్ అయిన తర్వాత అయితే మీ యొక్క వీడియోని స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. అంటే మీ యొక్క వీడియోకి ఎల్లో డాలర్ సింబల్ వచ్చిందా లేకపోతే గ్రీన్ డాలర్ సింబల్ వచ్చిందా చెక్ చేసుకొని అప్పుడు మీ యొక్క వీడియోని పబ్లిక్లో అయితే పబ్లిష్ చేయండి. అంతేగాని డైరెక్ట్గా అయితే పబ్లిక్లో పెట్టి పబ్లిష్ చేయమాకండి. సో నేను మీకు ఇప్పుడు శాంపుల్గా మీకు చూపిస్తాను. సో ఆ ట్రిక్ ఎలానో, సో మీకు మన టైం వేస్ట్ చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గాయస్, వన్స్ మీ యొక్క వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇక్కడ విజిబిలిటీలో పబ్లిక్ అని సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ సేవ్ అని కొడతారు కదా, అప్పుడు మీ వీడియో అనేది ఆటోమేటిక్గా యూట్యూబ్లో పబ్లిష్ అయిపోతుంది కదా. సో మీరు మాత్రం అలా చేయమాకండి. ఒకవేళ మీకు మీ యొక్క వీడియో అప్లోడ్ చేయకముందే మీ యొక్క వీడియో యొక్క మానిటైజేషన్ స్టేటస్ తెలుసుకోవాలంటే మీరైతే కాసేపు అయితే మీ యొక్క వీడియో అనేది అన్లిస్టెడ్లో అయితే పెట్టాలి. అన్లిస్టెడ్లో పెట్టి ఇక్కడ సేవ్ అనేది క్లిక్ చేసి సో వన్స్ ఒక 30 మినిట్స్ అయిన తర్వాత అయితే మీ యొక్క వీడియో యొక్క మానిటైజేషన్ స్టేటస్ చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోవాలి. సో మీ యొక్క వీడియో అనేది పబ్లిక్ చేయాలా లేక చేయకూడదు అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో మీకు ఎవరికైతే మీ యొక్క వీడియో అప్లోడ్ చేయకముందే మీరు ముందే తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ యొక్క వీడియోకి గ్రీన్ డాలర్ వచ్చిద్దా లేకపోతే ఎల్లో డాలర్ వచ్చిద్దా మీరు ముందే తెలుసుకోవాలనుకుంటున్నారు, సో వాళ్ళైతే ఒక 30 మినిట్స్ అయితే అన్లిస్టెడ్లో పెట్టి ఆ తర్వాత పబ్లిక్లోకి అయితే చేంజ్ చేయాలి. సో వీళ్ళు చెప్పారు చూడండి, యూట్యూబ్ వాళ్ళు చెప్పారు చూడండి. సో సెలెక్ట్ దిస్ సెట్టింగ్ అండ్ వెయిట్ ఏ కపుల్ అవర్స్ టు సీ ఇఫ్ ఎనీ మానిటైజేషన్ ఆర్ విజిబిలిటీ ఇష్యూస్ ఆర్ ఫౌండ్ దెన్ పబ్లిష్ యువర్ వీడియో. సో మీరు కొన్ని నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మీరు విజిబిలిటీ ఇష్యూస్ ఏమంటే చూడండి. సో ఆ తర్వాత మీరు మీ యొక్క వీడియోని పబ్లిష్ చేయండి అని చెప్తున్నారు వీళ్ళు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మాత్రం మీ యొక్క వీడియోకి ఎల్లో డాలర్ సింబలా లేకపోతే గ్రీన్ డాలర్ సింబలా మీరు ముందే తెలుసుకోవాలంటే మీ యొక్క వీడియోని మాత్రం ఖచ్చితంగా అయితే ఒక 30 మినిట్స్ మాత్రం మీ యొక్క వీడియోని అన్లిస్టెడ్లో అయితే పెట్టాలి. ఆ తర్వాత మీరు పబ్లిక్ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? సో చూసారు కదా, మనకు వీడియో అనేది యూట్యూబ్లో పబ్లిష్ చేయకముందే మనకు వీడియోకి గ్రీన్ డాలర్ సింబల్ వచ్చిద్దా లేకపోతే ఎల్లో డాలర్ సింబల్ వచ్చిద్దా అనేది మనం ముందే తెలుసుకోవచ్చు. సో ఈ సింపుల్ ట్రిక్ ఖచ్చితంగా అయితే మీరు తెలుసుకొని మీ యొక్క వీడియోస్ పైన యూస్ చేయండి. ఖచ్చితంగా అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు మ్యాక్సిమం అయితే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అంటే మీకు వన్స్ మీరు పబ్లిష్ చేసిన తర్వాత మీకు ఎల్లో డాలర్ సింబల్ వచ్చింది అనుకోండి, మీ యొక్క వీడియోని అయితే మీరు డిలీట్ చేయకుండా సరిపోతుంది. సో ఖచ్చితంగా అయితే మీరు వన్స్ మీ యొక్క వీడియో అనేది 100% అప్లోడ్ అయిన తర్వాత ఒక 30 మినిట్స్ అయితే మీ యొక్క వీడియోని అయితే అన్లిస్టెడ్లో అయితే ఉంచండి. సో దీనివల్ల ఏంటంటే మీ యొక్క వీడియోకి మానిటైజేషన్ స్టేటస్ అనేది మీకు ముందే తెలిసిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది. ఇంకా దీని పరంగా ఏ డౌట్స్ ఉన్నా సరే నేను కింద కామెంట్స్లో అడగండి, మీకు వెంటనే అయితే రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? జై హింద్.